గౌరవనీయమైన ప్రేక్షకులారా, ఒక్క క్షణం మీరు ఊహించండి. సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్క రాత్రి వస్తుంది. ఆ రాత్రిలో చేసిన ఇబాదత్ అనగా ప్రార్థన 1000 నెలల ఆరాధన కంటే గొప్పదని మీకు చెప్పబడితే ఎలా ఉంటుంది? అంటే సుమారు 83 సంవత్సరాల ప్రార్థనకు సమానమైన ప్రతిఫలం ఒకే రాత్రిలో పొందవచ్చు. అయితే మనం ఆ రాత్రిని నిర్లక్ష్యంగా నిద్రలో గడిపేస్తామా, లేదా అల్లాహ్ ముందు నిలబడి మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తామా? ఆ మహత్తరమైన రాత్రి లైలతుల్ ఖదర్. అల్లాహ్తాలా ఖురాన్లో ఇలా తెలిపారు: ఇన్న అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అదరాకమా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. అంటే మేము ఖురాన్ను షబే ఖదర్లో అవతరింపజేశాము. మీకు తెలుసా షబే ఖదర్ అంటే ఏమిటో? షబే ఖదర్ 1000 నెలల కంటే ఉత్తమమైనది. ఈ పవిత్ర రాత్రిలోనే ఖురాన్ అవతరించింది. ఈ రాత్రిలో అల్లాహ్ ఆజ్ఞతో దేవదూతలు మరియు జిబ్రీల్ అలైహిస్సలాం భూమిపై దిగుతారు. అల్లాహ్ కరుణ కురుస్తుంది. ప్రార్థనలు అంగీకరించబడతాయి. ఉషస్సు వచ్చే వరకు ఈ రాత్రి శాంతి మరియు కరుణతో నిండి ఉంటుంది. ఇస్లామియా పండితుల ప్రకారం ఈ రాత్రిలో చేసే ఆరాధన ఒక మనిషి తన జీవితమంతా చేసిన ఆరాధనలకు సమానమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. అల్లాహ్ తన దాసులపై చేసిన గొప్ప కరుణ ఇదే. ఒకే రాత్రిలో మనిషి చాలా సంవత్సరాల ఆరాధన ఫలాన్ని పొందగలడు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ రాత్రి గురించి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఇలా చెప్పారు: ఎవరు ఈమాన్తో మరియు ప్రతిఫలం ఆశిస్తూ లైలతుల్ కదర్లో ఇబాదత్ చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్ప శుభవార్త ఇది! సంవత్సరాలుగా చేసిన పాపాలు, తప్పులు, నిర్లక్ష్యాలు అన్నీ ఒకే రాత్రిలో క్షమించబడవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పవిత్ర రాత్రిలో సూర్యాస్తమయం జరిగిన క్షణం నుంచే అల్లాహ్ యొద్ద ప్రార్థనలు అంగీకరించే సమయం ప్రారంభమవుతుంది. సూర్యుడు అస్తమించగానే అల్లాహ్ తన భక్తులవైపు కరుణతో దృష్టిసారించి ఇలా అంటాడు: రండి, కోరండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ విలుమైన సమయంలో మనం క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అల్లాహ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కాని మనమే దువా చేయడంలో ఆలస్యం చేస్తే ఎంత బాధాకరం! ఒక్కసారి ఆలోచించండి. మనలో కొందరు వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతమంది కుటుంబ సమస్యలతో కష్టపడుతున్నారు. కొంతమంది జీవితంలోని కష్టాలు మరియు పరీక్షలతో అలసిపోయారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. కొంతమంది ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు. కొంతమంది అప్పుల భారంతో బాధపడుతున్నారు. కొంతమంది వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినా పిల్లలు లేక బాధపడుతున్నారు. మరికొందరు పిల్లల అవిధేయత వల్ల బాధపడుతున్నారు. ఈ అన్ని సమస్యలతో మనం సంవత్సరం పొడవునా జీవిస్తూనే ఉంటాము. కాని ఈ రాత్రి అల్లాహ్ మన విధిని మార్చడానికి సిద్ధంగా ఉన్న రాత్రి, మన ప్రార్థనలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న రాత్రి, మన కష్టాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్న రాత్రి. అందువల్ల ఈ రాత్రిని వృధా చేయకుండా అల్లాహ్ ముందు చేతులు ఎత్తి ప్రార్థించాలి. మన హృదయంతో ఏడుస్తూ మన అవసరాలను అల్లాహ్ యొద్ద కోరాలి. గుర్తుంచుకోండి, ఎవరు అల్లాహ్ను ఎక్కువగా ప్రార్థిస్తారో అల్లాహ్ అంత ఎక్కువగా సంతోషిస్తాడు. అందుకే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ చివరి 10 రాత్రుల్లో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసేవారు. రాత్రంతా మేల్కొని ఉండేవారు. తమ కుటుంబ సభ్యులను కూడా మేల్కొలిపేవారు. మరియు అల్లాహ్ ముందు కన్నీళ్లతో ప్రార్థించేవారు. కాని విచారకరం ఏమిటంటే, నేడు చాలామంది ఈ గొప్ప రాత్రిని కూడా సాధారణ రాత్రిలా గడిపేస్తున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లో కాలం గడుపుతారు. కొంతమంది వ్యర్థ సంభాషణల్లో ఉంటారు. మరికొంతమంది నిద్రపోతూ ఉంటారు. కాని మరోవైపు అదృష్టవంతులైన వారు ఈ రాత్రి ప్రార్థనలతో గడుపుతారు. అల్లాహ్ ముందు ఏడుస్తూ ప్రార్థిస్తారు. అప్పుడు అల్లాహ్ వారి విధిని మార్చేస్తాడు. గుర్తుంచుకోండి, లైలతుల్ కదర్ అనేది ఇబాదత్, ప్రార్థన మరియు తౌబా చేసే రాత్రి. ఈ రాత్రిలో నఫిల్ నమాజ్ చదవండి, ఖురాన్ తిలావత్ చెయ్యండి, దురూద్ చదవండి, ఇస్తిగ్ఫార్ చెయ్యండి, మనస్ఫూర్తిగా అల్లాహ్ను ప్రార్థించండి. హజ్రత్ ఆయిషా రజియల్లాహన్హా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: నేను లైలతుల్ ఖదర్ పొందితే ఏ ప్రార్థన చెయ్యాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: అల్లాహుమ్మ ఇన్నక అఫువున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ. అర్థం: ఓ అల్లా, నీవు క్షమించేవాడివి, క్షమించడం నీకు ఇష్టం,
కాబట్టి నన్ను క్షమించు. ఒక్కసారి ఆలోచించండి. ఈ రమజాన్ మన జీవితంలో చివరి రమజాన్ కావచ్చు. తరువాతి సంవత్సరం మనం బ్రతికుంటామో లేదో ఎవరికీ తెలియదు. అందుకే జ్ఞానవంతుడు ఎవరంటే రమజాన్ చివరి రాత్రులను వృధా చేయకుండా అల్లాహ్ ముందు నిలబడి తన పాపాలకు క్షమాపణ కోరే వ్యక్తి. మనమందరం ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ రమజాన్ చివరి రాత్రులను నిర్లక్ష్యంగా గడపము. ఇబాదత్, దువా మరియు తౌబాలో గడుపుతాము. ఎందుకంటే ఈ ఒక్క రాత్రి చేసిన ఇబాదత్ మన సంపూర్ణ ఆఖిరత్ను ప్రకాశింపజేయవచ్చు. అల్లాహ్ మనందరికీ లైలతుల్ ఖదర్ విలువను గుర్తించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఎక్కువ మందికి షేర్ చెయ్యండి. ఈ సందేశం మరెందరో చేరలా చెయ్యండి. ఇలాంటివి మరిన్ని ఈమాన్ను పెంచే వీడియోలు చూడాలంటే మా ఛానల్తో కొనసాగండి. అల్లాహ్ మీ అందరికీ ఉత్తమ ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆమీన్.